శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు మన వాళ్ళు చాలామంది. మనతో పాటు పక్కన కూర్చున్న వాడికి ఉద్యోగం వచ్చేస్తుంది, మనకు మాత్రం రాదు. ఒకే ఇంటర్వ్యూ వాడు మనకంటే ముద్దోడు, కానీ మనకు రాదు. మన తెలివైన వాడు మనకు రాదు. ఒకే ఇంటర్వ్యూకి వెళ్తాం ఇద్దరం. ఏమిటా కదా మనకు అర్థం కాదు. వాడు ఎందుకు వచ్చినా మనకు ఎందుకు రాలేదో మనకు అర్థం కాదు, ఎందుకంటే మన తెలివైన వాళ్ళని అయినా రాలేదు. సో అక్కడేంటంటే మీ 10th హౌస్ గోచార రీత్యా చంద్రలగ్నాతో 10th హౌస్లో ఏ గ్రహాలు ఉన్నాయి చూసుకోవాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళే ముందు కానీ మనం 10th హౌస్ ఎలా ఉంది చూసుకోవాలి. అంటే ఇలా మాట్లాడుతుంది ఏంటి వృద్ధానికి జాతకాన్ని వెనకాలేసుకుని రావాలా అని అంటారు. ఖచ్చితంగా రావాలి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లోని నువ్వు నీ గురించి తెలుసుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అసలు నీ గురించి తెలుసుకోకుండా ముందుకెళ్తే గుడ్డిగా వెళ్ళావంటే నీకు అక్కడ ఫెయిల్యూర్ ఎదుర్కోలేవు. మానసిక ఒత్తిడి వస్తుంది. తర్వాత నువ్వు ముందుకు వెళ్ళడానికి అన్ని నా లైఫ్ అంతా ఫెయిల్యూర్ ఏమో అనుకుంటావు. ఫెయిల్యూర్ నుండి ఎలా తప్పించుకుని పక్కకు జారుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేది జ్యోతిశాస్త్రం అనుకోండి. అంటే ఈ లౌకిక ప్రపంచంలో బతకడానికి జ్యోతిశాస్త్రం చాలా ఉపయోగపడుతుంది. సో 10th హౌస్ చాలా క్లియర్గా చెప్తాను. 10th హౌస్ అబౌట్ యువర్ కర్మస్థానం, యువర్ ప్రొఫెషనల్ ప్లేస్, వ్యాపార స్థలము, నువ్వు ఉద్యోగం చేసే స్థలం 10th హౌస్ అని చెప్తాం. గోచార రీత్యా మాట్లాడుతాం, గ్రహచార రీత్యా కాదు మాట్లాడుతాం. గోచార రీత్యా 10th హౌస్ గురించి నేను మాట్లాడుతాను. ఈ 10th హౌస్లో నాకు ఒక పాపగ్రహం వచ్చి కూర్చుంది. వాడు కదలడు. మనకి ఇంటర్వ్యూ రేపు ఉంది, వాడు అక్కడ కదలదాం ఉన్నా వాడికి అది సాల్వ్ చేసుకోండి. ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలి. ముహూర్తం పెట్టేసుకుంటారు మా దగ్గర వచ్చి రేపు ఇంటర్వ్యూ కదా 8 గంటలు బయలుదేరాలి, ఈ ఉదయం 8 గంటలు బయలుదేరా, 9 గంటలు దుర్ముహూర్తం లేకుండా రాహుకాలం లేకుండా యమగండం లేకుండా చూసుకుని బయలుదేరిపోదామని బయలుదేరిపోతారు. ఇవన్నీ నువ్వు చూసుకుంటున్నావు. నీకు 10th హౌస్ ఏ గ్రహం ఉందో చూసుకోవాలి కదా. గోచార 10th హౌస్ ఏ గ్రహం చూడాలి కదా. వాడు ఎన్నాళ్ళకు ఉంటాడు చూడాలి కదా. వాడు కదిలేటట్లేడు. నువ్వు ఎన్ని ముహూర్తాలు పెట్టుకుని వాడు కదిలేట్లేకపోతే నీ పరిస్థితి బాగుంటుందిగా. ఇంటర్వ్యూలోని ముందు వాడిని ఏం చేసుకోవాలి చూడండి. వాడు మంచి గ్రహం కాదు, అలర్ట్ చేసే రకం, మనకు ఉద్యోగం ఇచ్చే రకంగా లేడు వాడు 10th హౌస్లోని. అరే బాబు నీకు దండం పెట్టుకుంటారా, నాకు ఇదే ఉద్యోగం, ఇదే ఇంటర్వ్యూ, నాకు ఇది రాకపోతే జీవితం లేదు. ముందు వాడి శాంతి చేసుకోండి. 100% సక్సెస్ అవుతారు. నేను ఇప్పుడు చెప్తాను. వాడు శాంతి చేసుకోండి. వాడికి ఏం చేయాలో సంస్కారాలు చేసుకోండి. చక్కగా బయలుదేరే ముందు బాబు నీకు అవసరం ఒక శనిగ్రహం అక్కడ కూర్చుందాం అనుకుందాం, ఉద్యోగం ఇవ్వట్లే వాడు అక్కడ కూర్చున్నాడు అనుకుందాం, వెళ్ళండి శివాలయంకి వెళ్ళి అభిషేకం చేసుకోండి. ఓ రాహుగ్రహం ఉంది, అమ్మవారి గుడికి వెళ్ళండి, అభిషేకం చేసుకుని వెళ్ళండి గుడి ఇంటర్వ్యూకి. అక్కడ ఏ గ్రహం ఉందో 10th హౌస్లో వాడిని శాంతిపరచండి. మనకు వాడు ఉపయోగపడ్డు ఏడిపించే రకంగా ఉంటే ఏడిపించకనైనా అని చెప్పి వాడు కొంచెం శాంతి చేసుకొని చిన్న చిన్న రెమెడీస్ అండి. ఎక్కడ ఆటంకం వస్తుందో అంటే దాన్ని ఎలా కరెక్షన్ చేసుకోవాలి చెప్పేది అస్ట్రాలజీ చేసుకుని వెళ్ళిపోండి హ్యాపీగా. రాజమార్గంలో రాజయోగం కలుగుతుంది. శుభం వ్యాధి.